మన భారతదేశంలో ఒక ప్రదేశం ఉంది. ఒకవైపు అంతులేని సముద్రం, ఇంకోవైపు అద్భుతమైన పర్వతాలు. ప్రతి సంవత్సరం వేల మిల్లీమీటర్ల వర్షపాతం పడే నేల ఇది. అడుగుపెట్టిన ప్రతి చోట నీరు, నదులు, సరస్సులు, ఒక జీవంతో నిండిన ఎకోసిస్టమ్ ఇక్కడ ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత బయోడైవర్సిటీ ఉన్న హాట్స్పాట్స్ లో ఒకటి. ఎత్తు 0 మీటర్ల నుంచి 2000 మీటర్ల వరకు ఒక్క రాష్ట్రంలోనే మారిపోయే ల్యాండ్స్కేప్. సముద్రం నుంచి పర్వతాల వరకు కొన్ని గంటల్లోనే మారిపోతుంది ఈ భూమి స్వభావం. ఇదే కేరళ. ఈ అందమైన నేల మధ్యలో చాయ్ తోటలు, పర్వతాల మీద ఒక పచ్చటి సముద్రంలో కనిపించే ప్రపంచం ఉంది. అదే ఈ అద్భుతం మునార్. ఇన్ని రోజులు మనం చూసింది మునార్లోని చిన్న భాగమే. ఇంకా లోపల మ్యాప్స్ లో కూడా సరిగ్గా కనిపించని ఒక ట్రైబల్ ప్రపంచం ఉంది. రోడ్స్ లేని మార్గాలు, సిగ్నల్స్ లేని గ్రామాలు, కేవలం ప్రకృతితోనే పూర్తి సంబంధం ఉండే జీవితాలు. నిజంగా ఇదొక మరో ప్రపంచం లాంటి ప్రదేశం. ఈ జర్నీలో కేరళ అసలు రూపం, మునార్లోని గూఢ ప్రపంచం మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఈ పూర్తి వీడియో చూసి మరెన్నో విషయాలు తెలుసుకోండి. చాలా వరకు నా వ్యూవర్స్ అంతా 70 to 80% టీవీలోనే చూస్తున్నారు, కానీ ఎవరు సరిగ్గా వీడియోని లైక్ చేయట్లేదు, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఖచ్చితంగా మీరు ఇంట్రో చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. మీలాంటి వారి సపోర్ట్ వల్ల నేను ఇంకా మరెన్నో గొప్ప వీడియోలు తీసుకొచ్చి తెలుగులో మీ ముందుకు తీసుకొస్తాను. సో మీరు ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేస్తారని, అలాగే మీ సజెషన్స్ అన్నీ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలుపుతారని నేను కోరుకుంటున్నాను. మునార్ అనే పేరు వినగానే మనకి అద్భుతమైన టీ గార్డెన్సే గుర్తుకొస్తాయి. కానీ మునార్ అనే పేరుకి ఒక అందమైన అర్థం ఉంది. మలయాళంలో మును అంటే 3, 6 అంటే నది, అంటే 3 నదులు కలిసే ప్రదేశం అని అర్థం. ముతిరాపుజ రివర్, నల్లతాని రివర్ అండ్ కుందాలా రివర్, ఈ 3 నదులు కలిసిన చోటే ఈ అందమైన హిల్ స్టేషన్ పుట్టింది. ఇది సముద్ర మట్టానికి 1600 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మునార్ అనేది ఒక చిన్న టౌన్ మాత్రమే కాదు, ఇక్కడ ఈ రోజుకి 30,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. వెల్కమ్ టు మునార్ అందరికీ. ఈ మునార్ ఒక హిల్ స్టేషన్ టౌన్ అన్నమాట. మోస్ట్లీ చాలా లైవ్లీగా ఉండే బెస్ట్ బ్యూటిఫుల్ టౌన్ ఇది. ఎంతోమంది మన టూరిస్టులకి చాలా ఇష్టమైన టౌన్ కూడా కేరళలోనే. ఎందుకంటే ఇక్కడ ఉండే టీ ప్లాంటేషన్స్ అందరినీ బాగా అట్రాక్ట్ చేసుకుంటాయి. అండ్ ఇక్కడ ఉండే ప్లెజెంట్ క్లైమేట్ ఏదైతే ఉందో మనకి మళ్ళీ ఎక్కడ దొరకదు. ఇయర్ అంతా ప్రతి సంవత్సరం సమ్మర్ అయినా, వింటర్ అయినా, రెయినీ సీజన్ అయినా ఇక్కడ ఎప్పుడు క్లైమేట్ చాలా కూల్గా ఉంటుంది. బట్ నాకు కేరళలో వన్ ఆఫ్ ద బెస్ట్, చాలా నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది మున్నార్ ఒకటే. ఇలాంటి బ్యూటిఫుల్ టౌన్ కి కొద్ది దూరంలోనే ఒక అందమైన రిమోట్ గ్రామం కూడా ఉంది. ఆ గ్రామం పేరే పచ్చపుల్కుడి. ఇక్కడికి రోడ్డుతో కాకుండా ప్రకృతితోనే చేరాలనిపించే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ జీవితం మనం చూసే నగర జీవితానికి పూర్తిగా భిన్నం. ఈ గ్రామంలో ప్రధానంగా ముతువాన్ ట్రైబ్ నివసిస్తున్నారు. ప్రకృతితో కలిసిపోయి సాంప్రదాయాలను కాపాడుకుంటూ జీవించే ఒక ప్రత్యేకమైన జీవన విధానం వీళ్ళది. ఇక్కడి అడవుల్లో పాతకాలం నుంచి నివసిస్తున్న పురాతన గిరిజన తెగ వీళ్ళది. ఈ గ్రామంలో తిరుగుతూ ఉంటే ఒక ఇంట్లోకి వెళ్లే అవకాశం వచ్చింది.
क्या कहते हैं आप? और ये किचन है, ये किचन, ये आपका हॉल, ये बेडरूम। अच्छा, इतना छोटा है ये। बाथरूम किधर है? नीचे। अच्छा, तो पूजा का मंदिर है आपका। ఇక్కడ నాకు ఇంకొక ప్రత్యేకమైన అనుభవం దొరికింది. అడవుల మధ్యలో చాలా సంతోషంగా వ్యవసాయం చేస్తూ ఇక్కడి ప్రజలు కనిపించారు. ఇక్కడ ఎక్కువగా నాకు యాలకుల తోటలే కనిపించాయి. நாங்கள் சோறு சாப்பிடுவோம். மீன் நாங்கள் இடைக்கிடைக்கு சாப்பிடுவோம். அது நண்டு சாப்பிடுவோம். கோழிக்கறி, கீரை, தக்காளி கீரை. इधर इधर क्या कर रहे हैं? इधर காட்டில் உள்ள தக்காளி கீரை நாங்கள் சாப்பிடுவோம். இது வந்து ஏல தோட்டம். अच्छा, వారితో కాసేపు గడిపిన తర్వాత వాళ్ళు తెచ్చుకున్న టిఫిన్ బాక్స్ లో ఉన్న భోజనం తింటారా అని అడిగారు. కానీ వాళ్ళు అడిగిన విధానంలో ఉన్న ప్రేమ, ఆ ఆత్మీయత మాటల్లో చెప్పలేనిది. खाना क्या है? खाना अभी खा लिया हम। आप क्या खाते? बहुत टेस्ट है। वो राइस, आपका राइस, ये पिकिल, पिकिल। थैंक यू अम्मा, थैंक यू। వీరు వ్యవసాయం చేసే భూమి పక్కనే ఒక చిన్న మట్టి ఇల్లును చూసా. దీన్ని వీళ్ళు కూచివీడు అని పిలుస్తారంట. ఈ ఇల్లు మొత్తం ఈ అడవిలో దొరికే మట్టితోనే చేసుకున్నారు. దీన్ని కుచ్చువీడు అంటారంట తమిళ్లో. ఎప్పుడైనా వాళ్ళ ఊరికి వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంటే ఇక్కడే ఉండి పడుకుంటారంట, లేదంటే కాపలా లాగా ఉంటారంట జంతువుల నుండి. ఈ వీళ్ళ పొలాలు ఇవన్నీ పాడు కాకుండా, అంటే వీళ్ళు చేసుకునే వ్యవసాయం, ఇక్కడ పొలాలు ఏం లేవు కానీ వీళ్ళు చేసుకునే వ్యవసాయం పాడవకుండా ఈ లోపల ఒక బెడ్ ఉంది, చిన్నగా కర్రలు ఉన్నాయి. ఎప్పుడన్నా వాళ్ళు ఏమన్నా భోజనం లాంటిది కూడా దానిలోనే తయారు చేసుకుంటారంట, కుకింగ్ చేసుకుంటారంట. చిన్నది, చాలా చిన్నది, మనం పట్టలేము, అంత చిన్నగా ఉంది. ఈ అందమైన గ్రామానికి ఒక అమేజింగ్ సినిక్ వ్యూ క్రియేట్ చేసిన ఈ పర్వతం పేరే పాపాతి చోలా. ఇక్కడికి రాగానే ముందుగా కనిపించేదే నేచర్ యొక్క రా బ్యూటీ. ఇక్కడ గాలి కూడా చాలా ఫ్రెష్ గా, క్లీన్ గా ఉంటుంది. కేరళం యొక్క అసలు అందం ఇలాంటి ప్రాంతాల్లోనే ఉంటుందనిపిస్తుంది. మీరు చూస్తున్న ఈ కొండ ఏదైతే ఉందో దీని పేరు పాపాతి చోళామల. ఈ ప్లేస్కి నేను అసలు వస్తానో రానో అనుకున్నాను, కానీ మొత్తానికైతే వచ్చాను. నేను తప్ప ఇక్కడికి ఎవ్వరు లేరు. ప్లేస్ మాత్రం, లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది, అదిరిపోయింది. ఎంతసేపు ఉన్నా ఇక్కడే ఉండాలనిపించే ఫీలింగ్ని అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. నా దగ్గర అయితే టెంట్ ఉంటే ఇప్పుడే టెంట్ ఒకటి వేసేసి ఇక్కడే ఒక రోజంతా నైట్ గడపాలని ఉంది. బట్ ఇక్కడ ఉండలేము, వైల్డ్ లైఫ్ ఉంటుంది కాబట్టి చుట్టూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పచ్చపుల్కుడి కొండల్లో తిరుగుతుంటే నాకు చాలా యూనిక్ గా కనిపించిన ఒక మొక్క కనిపించింది. దీన్ని చాండిలియర్ ప్లాంట్ అని అంటారు. ఇలాంటి మొక్కల్ని చూస్తే నేచర్ లో ఎంత క్రియేటివిటీ ఉందో అర్థమవుతుంది. ఇక్కడ నేచర్ ఎంత అన్టచ్డ్ గా ఉందో ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తుంది. పచ్చపుల్కుడి కొండల్లో నేను గమనించిన ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఇక్కడి ట్రైబల్స్ అడవుల్లో నుండి తెచ్చుకున్న కర్రల్ని ఇలాంటి స్టోన్ సర్ఫేస్ మీదే వదిలేస్తారు అని. మొదట చూస్తే ఇది కాస్త అన్ఆర్గనైజ్డ్ గా అనిపించవచ్చు, కానీ దాని వెనుక ఒక సింపుల్ లాజిక్ కూడా ఉంది. ఇలాంటి రాళ్ల మీద ఉంచితే కట్టెలు నేలకు తగలవు, అందుకే తేమ పట్టదు, గాలి బాగా తగులుతుంది. దీంతో అవి త్వరగా డ్రై అయిపోతాయి. అంటే ఇదొక న్యాచురల్ డ్రైయింగ్ ప్రాసెస్ లాంటిది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాళ్ల మీద ఉంచడం వల్ల కీటకాలు కూడా తక్కువగా వస్తాయి. కట్టెలు క్లీన్ గా ఉపయోగించేందుకు రెడీగా ఉంటాయి.
ఈ ప్రాంతంలో మాకు ఈ గ్రామంలోని ఒక వ్యక్తితో మాట్లాడే అవకాశం దొరికింది. कितने घर है हाउसेस? हाँ 53 घर है. लोग कितने हैं? लोग पीपल ఇంకే ಒಂದು 150. स्कूल है गांव में? स्कूल है? अच्छा अभी आया. कितने तक है स्कूल? 7th क्लास. கூடு இங்கே இல்லை. கூடு வந்து நம்ம மாற்றலாம். இப்போ இங்கே வந்து பாலவாடி மாத்தலாம் இருக்கு. பாலவாடி மாத்தலாம் இங்கே. अच्छा हॉस्पिटल कुछ के लिए किधर जाता आप लोग? हॉस्पिटल दूसरा में मुनार जाता? मुनार सूर्य नली जाएगा. వీరి మాటల్లో ఒక నిజాయితీ, ఒక ప్రశాంతత కనిపించింది. పచ్చపుల్కుడి గ్రామం గురించి మాట్లాడితే ఇక్కడి ప్రజలకు అసలైన జీవనాధారం యాలకుల సాగు అని అర్థమైంది. ఈ కొండల్లో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద టీ గార్డెన్సే కాకుండా ఇలా చెట్ల నీడలో పెరిగే ఈ ఇలాచీ తోటలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక్కడ వరకు మొబైల్లో వీడియోస్ చూసిన నా ఆడియన్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. నా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి హై పాయింట్స్ కూడా మర్చిపోకండి. అండ్ అలాగే నన్ను మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వెళ్ళి ఫాలో అవ్వండి. ప్రతిరోజు రెగ్యులర్గా నా ట్రావెల్ అప్డేట్స్ అన్నీ అందులో ఉంటాయి. ఈ గ్రామాన్ని దాటిన వెంటనే ఒక చిన్న అడవి దారి స్టార్ట్ అవుతుంది. చుట్టూ చెట్లు, చాలా సైలెంట్ గా ఉంటుంది. గాలి శబ్దం, పక్షుల శబ్దం మాత్రమే వినిపిస్తూ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అలా కొంచెం ముందుకెళ్తే అడవి తగ్గి గ్రీన్ గా ఉన్న టీ గార్డెన్స్ కనిపించడం మొదలవుతుంది. కొండల మీద లైన్ లా కనిపించే ఆ టీ ప్లాంట్స్ చూడ్డానికి చాలా బాగుంటాయి. ఒక కలర్ఫుల్ వాల్ పెయింటింగ్స్ లా కనిపిస్తాయి. ఈ దారంతా చిన్న చిన్న మలుపులతో ఉంటుంది. ఇలా చాలాసేపు ప్రయాణించి చివరికి ఒక చిన్న కాలనీకి చేరుకున్నాం. దాని పేరే 301 కాలనీ. ఈ ప్రదేశం చూడ్డానికి చాలా సింపుల్ గా, చాలా చిన్నగా కనిపించే ఒక కాలనీ. కానీ ఇక్కడి లైఫ్ మాత్రం చాలా రియల్ గా ఉంటుంది. చుట్టూ పూర్తిగా అడవి ప్రాంతమే. ఆకాశం నుంచి చూస్తే ఈ కాలనీ ఒక ఐలాండ్ మధ్యలో ఉన్న ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ కాలనీలో ఉండే ఇల్లులు మరో ప్రత్యేకత, చాలా సింపుల్ గా ఉంటాయి. 301 కాలనీ అనే పేరు వినగానే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది కదా. అసలు విషయం ఏమిటంటే మునార్ ఏరియాలో ఉన్న టీ ఎస్టేట్స్ ని కనన్ దేవన్ హిల్స్ ప్లాంటేషన్ కంపెనీ లాంటి సంస్థలు నెంబర్ల ద్వారా విభజించేవి. ప్రతి ఏరియా, ప్రతి వర్కింగ్ సెక్షన్ కి ఒక్క నెంబర్ ఇస్తారు. అలా ఇచ్చిన సెక్షన్ నెంబర్ లోనే ఈ ప్రదేశానికి 301 అనే పేరు ఇచ్చారు. ఇది దాదాపుగా బ్రిటిష్ కాలం నుండి ఇలాగే కొనసాగుతుంది. ఆ సెక్షన్ల కోసం పనిచేసే కార్మికుల కోసం నిర్మించిన నివాస ప్రాంతమే ఈ కాలనీ. అందుకే దీన్ని 301 కాలనీ అని పిలవడం స్టార్ట్ అయింది. ఈ కాలనీలో తోట పనులు చేసుకుంటూ ఇక్కడి ప్రజలు కనిపించారు. వారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకున్నాను నేను. ఇక్కడ ఉన్న ఇళ్ళలో చాలా వరకు నాశనం అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మొదటి నుంచి ఉన్నవారే. ఇల్లు పాడైపోవడంతో ఇక్కడ నివసించడానికి చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో తరచుగా ఏనుగుల గుంపు వస్తుండేవి. చిన్నపిల్లలు కావడంతో ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు వాళ్ళంతా పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళతో పెద్ద సమస్య లేదు. ये गांव का आसपास में कितने एकड़ में ये इलायची का? సుమారు 301 ఎకరాలు ఉండవచ్చు. 301 एकड़ है पूरा ये गांव में. अच्छा దీని మీదే మా బ్రతుకులు సాగుతాయి. ఎందుకంటే ఇదే మా జీవనాధారం. ఈ ప్రాంతంలో చాలా మందికి జీవించడానికి చాలా కష్టంగా ఉండేది. ना எல்லாம் நல்லா இருக்குறீங்களா? சாப்பிடுங்களா? आपका नाम अन्ना? इलैयाराजा. ओ अच्छा है आपका नाम. అలా ఇక్కడి ప్రజలతో మాట్లాడి ఈ తోట పక్కనే ఉన్న ఒక ఇంటికి వెళ్ళా. ఈ ఇంటి వాళ్ళు ఇచ్చిన స్మైల్ అదొక వెల్కమ్ మాత్రమే కాదు, మీరు మా వాళ్ళే అన్న ఫీలింగ్ ని ఇచ్చింది. ఈ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూశాక మనసుకు చాలా దగ్గరగా ఒక నిజమైన జీవితం ఉందనిపించింది. కంప్లీట్లీ ఓల్డెన్ లైఫ్ ఇదంతా.
మనం అసలైన మనుషులు జీవించి ఉండాల్సిన లైఫ్ అంటే ట్రైబల్స్ లైఫ్ అనే చెప్తాను నేనైతే ఎప్పటికైనా. అది ఎప్పటికీ అలాగే ఉండాలి. మన సమాజం ఇంకా ఎదగాలి, ఇంకా బాగుండాలి, అందరూ బాగుండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. బట్ నాకు చాలా నచ్చింది ఈ ఇల్లు కానీ, ఈ విలేజ్ కానీ, మనుషులు కానీ. ఈ ఇల్లు అయితే చాలా బాగుంది. చిన్నగా ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుందో కూడా నాకైతే తెలియదు. బట్ ఇందులో 4 రూమ్లు ఉన్నాయి. ఇది మెయిన్ రూమ్, ఇందులో బెడ్, దేవుడికి సంబంధించిన పూజా మందిరం, అండ్ ఇది కిచెన్ అనుకుంటా. ఎస్, ఇది కిచెన్ అనమాట. కిచెన్తో పాటు ఇది ఇంకో చిన్న రూమ్ వాళ్ళ పిల్లల కోసం అనుకుంటా. అండ్ ఇది ఇంకో రూమ్. చాలా బాగా క్యూట్గా నిర్మించుకున్నారు. సో ఇలాంటి లైఫ్ చాలా అందరికీ దొరకదు. అంటే ఇట్లా నేచర్లో బతికే లైఫ్. ఇంత చిన్న ఇల్లు ఉండి కంఫర్ట్ జోన్స్ అది ఇది అని అనుకుంటాం కదా మనం. మన కంఫర్ట్ జోన్స్ కన్నా వీళ్ళ కంఫర్ట్స్ ఇంకా గొప్పవని నేను భావిస్తాను ఎప్పటికైనా. అంత మంచి లైఫ్ మనకు దొరకకపోవచ్చేమో. మనం లగ్జరీ కంఫర్ట్స్లో ఉన్నాము, వీళ్ళు నేచర్ లగ్జరీ కంఫర్ట్లో ఉన్నారు. ఈ కాలనీకి పక్కనే పేరు కూడా లేని ఒక ప్లేస్ ఉంది. ఇది గూగుల్ మ్యాప్స్ లో కూడా కనిపించదు, కానీ అక్కడికి వెళ్ళాక అదెంత స్పెషల్ ప్లేస్ అనేది అర్థమవుతుంది. చిన్నగా ఒక రాతి కొండపైకి ఎక్కాలి, కాస్త జాగ్రత్తగా నడవాలి. కానీ టాప్ కి చేరుకున్నాక ఒకవైపు అద్భుతం ఉంటే ఇంకొక వైపు మరో ప్రపంచం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కొండలే, మధ్యలో గ్రీన్ ఫారెస్ట్, దూరంగా కనిపించే టీ తోటలు అన్నీ ఒక్క ఫ్రేమ్ లో కనిపిస్తాయి. అక్కడ నిలబడి చూస్తుంటే మనమే ఒక చిన్న పాయింట్ లా అనిపిస్తాం. ఇక్కడ నుండి ఈ వ్యూ ఏదైతే ఉందో అసలు అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది నాకైతే. నిజంగా చెప్పాలంటే ఆఫ్రికాలోని మసై మారాలో ఉండే లొకేషన్స్ కేరళలో చూసినట్టు ఉంది నాకైతే. చుట్టూ గ్రీనరీ ఉంది. అసలు సమ్మర్లో ఈ ఏప్రిల్ ఎండ్లో కూడా ఇలా ఉందంటే నేనే ఆశ్చర్యపోయా వచ్చినప్పుడు. రీసెంట్గా ఇక్కడ వర్షాలు పడడం వల్ల ఇంత గ్రీనరీ ఉంది. అది మనకు చాలా లక్కీ అయిపోయిందనమాట. బట్ ఈ లొకేషన్ చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు లేవు. అంత అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇట్లాంటి లొకేషన్లను చూడలేము అసలు లైఫ్లో. మనకు ఛాన్స్ దొరికినప్పుడే ట్రావెల్ చేయాలి, లొకేషన్స్ని చూడాలి. ఆ అనుభవాన్ని మనం మన బాడీలోకి ఎక్కించుకోవాలి. అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ ఫీలింగ్. కేరళ అనగానే మనకి టీ తోటలు గుర్తొస్తాయి కదా, కానీ ఈ చుట్టుపక్కల ఈ రిమోట్ గ్రామాలలో అసలు టీ తోటలు అనేవి ఏం కనిపించట్లే. మొబైల్ సిగ్నల్ అయితే నేను షాక్ అయ్యాను, 5G ఉంది ఈ గ్రామంలో. 301 కాలనీకి దగ్గరలోనే ఇంకో చాలా అందమైన ప్లేస్ ఉంది. అదే ఈ అనైరంకల్ రిజర్వాయర్. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు ఇదొక పెద్ద నీటి నిలువ. చుట్టూ కొండలు, పచ్చటి అడవులు, మధ్యలో ఈ బ్యూటిఫుల్ రిజర్వాయర్. ఈ డ్యామ్ నుంచి వచ్చే నీరు పెరియార్ నదిలో కలుస్తాయి. కొన్నిసార్లు ఇక్కడికి అడవిలో నుంచి ఏనుగులు కూడా నీళ్లు తాగడానికి వస్తాయని ఇక్కడి లోకల్ వాళ్ళు చెప్తారు. అందుకే ఈ ప్లేస్ కి అనైరంకల్ అనే పేరు వచ్చింది అంటారు. అంటే మలయాళంలో దీని అర్థం ఏనుగులు విచ్చేసే ప్రదేశం అని. ఈ డ్యామ్ ఏదైతే ఉందో ఈ 301 కాలనీకి ఒక గొప్ప అందాన్ని తీసుకొచ్చింది. అసలు 2 కళ్ళు కూడా సరిపోవు లొకేషన్ చూడడానికి, అంత బాగుంది. అంత చిన్న చిన్న ఐలాండ్స్ ఉన్నాయి అన్నమాట మధ్యలో. పక్షుల శబ్దాలు అయితే చాలా ఘోరంగా వినిపిస్తున్నాయి. నాకు తెలిసి మీకు కెమెరాకు వినిపించకపోవచ్చు, కానీ లైవ్లో ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. వినసొంపుగా ఉంటుంది అన్నమాట పక్షుల కిలకిలలు. ఈ అందమైన ప్రాంతం నుంచి మా ప్రయాణం సూర్యనాలి అనే ఒక గ్రామం వైపు మొదలైంది. నిజంగా ఇది సైలెన్స్ తో కూడిన ఒక మెమరబుల్ జర్నీ. కానీ సూర్యనాలి గ్రామం నుంచి గుండుమాలై టీ ఎస్టేట్ లోకి ఎంటర్ అయిన వెంటనే వ్యూస్ అన్ని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి. ఎక్కడ చూసినా గ్రీన్ గా కనిపించే టీ ఎస్టేట్స్, కొండల మీద అలల్లా ఎగిసిపడే ఆ ప్లాంటేషన్స్ చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. రోడ్డు కూడా చాలా కర్వ్స్ తో ఉంటుంది. ఈ ఎస్టేట్ లో ట్రావెల్ చేస్తుంటే మనం వెళ్లే దారే ఒక మెమొరీలా మిగిలిపోతుంది. మా లక్కీ థింగ్ ఏంటంటే మేము ఎగ్జాక్ట్లీ సన్సెట్ టైంకి వచ్చాము. సన్ రేస్ ఏవైతే టీ ఎస్టేట్స్ మీద పడ్డాయో
అయితే అసలు కళ్ళతోనే చూడగలుగుతాం, కెమెరాలో కూడా బంధించలేము, అంత అద్భుతంగా ఉందన్నమాట. బట్ వావ్, ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సమ్మర్లో కూడా మున్నార్ కానీ కేరళ రీజియన్స్లో ఈ ప్లేసెస్ వావ్, అస్సలు నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అనే చెప్పవచ్చు. ఇంతగా మించిన గొప్పగా ఈ ప్లేస్ని నేను ఎలా చెప్పాలో కూడా డిక్షనరీలో పదాలు ఎతకాలేమో, అంత మంచిగా అనిపించింది నాకు నిజంగా. యాక్చువల్గా ఈ ప్లేస్కి ఒక స్పెషాలిటీ ఉందంట. అదేంటంటే పౌర్ణమి రోజు సన్సెట్ టైంకి మూను ఇంకా సన్ను ఒకే టైంలో కనిపిస్తాయంట. అంటే సన్సెట్ టైంకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తే, మూన్ ఏమో పౌర్ణమి రోజు మంచిగా వైట్ కలర్లో ఫుల్ మూన్లో రెండు అద్భుతంగా కనిపిస్తాయంట. ఎప్పుడైనా మీరు ఈ లొకేషన్కి రావాలనుకుంటే పౌర్ణమి రోజు ఫుల్ మూన్ డే రోజు రావడానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు వర్తిగా ఫీల్ అవుతారు. ఈ ట్రిప్ మొత్తాన్ని ఒక్క లైన్లో చెప్పాలంటే, పచ్చపుల్కుడి గ్రామం నుంచి మొదలైన ఈ జర్నీ అక్కడి ట్రైబల్ లైఫ్ని, వాళ్ళ సింప్లిసిటీని, చూసిన ప్రతి చిన్న చిన్న విషయాన్ని మనసుకు దగ్గరగా చేసేసాయి. మధ్యలో చూసిన ఆ పేర్లేని వ్యూ పాయింట్స్, 301 కాలనీలో గడిపిన ఆ క్షణాలు, ఒక చిన్న ఇంట్లో పొందిన ఆప్యాయత, చాలా సింపుల్, ఎంతో కష్టపడుతూ కనిపించే గిరిజన ప్రజలు, ఇంకా అత్యద్భుతంగా కనిపించే ఇక్కడి సీనిక్ వ్యూస్, ఇవన్నీ నిజంగా ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆనేరంకల్ నీళ్లు సైలెంట్ గా కనిపించిన ఎంత పెద్ద ప్రయాణం చేస్తాయో తెలుసుకున్నాం. సూర్యనలి నుంచి గుండుమలై వరకు చూసిన ఆ వ్యూస్, ప్రతి మలుపులో కనిపించిన నేచర్ బ్యూటీ నిజంగా మాటల్లో చెప్పలేనిది. మీరు కూడా ఒకసారి ఇలాంటి ప్లేస్కి వెళ్ళి నేచర్ని ఫీల్ అవ్వండి, మనలో మనల్ని కనుగొనండి. ఆఖరిగా మీ అందరితో ఒక మాట, నిజం చెప్పాలంటే ప్రకృతిని తల్లిగా భావించే మనుషులు ఆదివాసీలు. వారిని గౌరవించడం అంటే మన మూలాల్ని గౌరవించడం. ఇలాంటి మరెన్నో గొప్ప వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్ టు జగదీష్ జానీ ఫిలిమ్స్. జై హింద్.